వదిన కూడా ఒక మాట చెప్పిందనుకో, బావగారు, మీ మరిది గారు, మన అత్తగారు అందరూ అసలు నిజం తెలుసుకుంటారు. అనగా వదిన, ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు చెప్పండి. అన్నయ్య, 10 మందికి నీతులు చెప్పే నువ్వు మామ ఈ ఊరికి దేవుడు, నీతులే చెప్తారు. సీను చెప్పని. మనుషులు మాట్లాడుతూ ఉంటే మధ్యలో మాట్లాడకూడదని కూడా నీకు తెలియదు. నలుగురికి నీతులు చెప్పే నువ్వు నీ ఇంటిని చక్కదిద్దుకోలేకపోయావు. నీ ఇంట్లో దొంగల్నే నువ్వు గుర్తించలేకపోయావు. ఇంత సమర్థుడువా అన్నయ్య? అనగాదేవి, శివరాం, నీ ఇంటి దొంగల గురించి నేను చెప్పాల్సి రావడం నీ దురదృష్టం. ఆ దొంగ ఎవరో చెప్పు. చెప్తాను పిన్ని. నీకు వయసు పైబడినా ఆవేశమేం తగ్గలేదు. మేము ధర్మాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నాం. ఆలోచన ఆవేశం సమపాళ్లలో ఉంటాయి. సంతోషం. సంతోషించాం. త్వరగా ఆ దొంగ ఎవరో చెప్పి బయలుదేరు. ఆ దొంగ మరెవరో కాదు, నీతో తాళి కట్టించుకున్న నీ భార్య జానకి. అదే మా జానకమ్మ వదిన. అమ్మో 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 అమ్మో, చూసారా చూసారా, ఇంటికి పెద్ద కోడలయ్యి ఉండి కుటుంబ గౌరవాన్ని గంగలో కలిపేసిందా? ఏంటి జానకమ్మా ఇది? అయ్యో అయ్యో అయ్యో. పేరుకి పెద్ద కోడలే అయినా పెత్తనం నా చేతిలో ఉంది కదా, ఒళ్ళంతా కుళ్ళు చేరిందేమో. నోర్మయ్, ఆవిడ చెప్పేది అబద్ధం. ఇప్పుడు కూడా నువ్వు మీ వదిన్నే వెనకేసుకొస్తున్నావా అల్లుడు? ఈ ఊరంతా మిమ్మల్ని ఆదర్శ దంపతులు అని అంటారు కదా. ఆ ఆదర్శ ధర్మపత్ని నీకు వెన్నుపోటు పొడిచిందంటే నమ్మలేకపోతున్నావా? నమ్మాలి. నీ చిటికిన వేళ్లు పట్టుకొని నీ అడుగుల్లో అడుగులేసి నీకు నీడలా వచ్చిన నీ భార్యే నీ బొటని వేలి ముద్రని దొంగతనంగా వేయించింది. అందుకు రుజువేంటి? స్వయంగా నేనే వచ్చి చెప్తున్నా కదా, ఇంకా రుజువేంటి? అంతే కదా, నువ్వు ఈ రోజు నమ్మవని ఆ రోజు సాక్ష్యాలు రెడీగా పెట్టుకుంటుందా ఏంటి? కట్టుబాట్లు, పద్ధతులు, నీతి, న్యాయం, ధర్మం అన్నీ మాటలకే పరిమితమా? చేతుల్లో ఉండవా? ఈ మాత్రం దానికే ధర్మకర్త, దైవ సమానుడు అని ఈ పేర్లెందుకో? నువ్వు ఈ ఇంటికొచ్చి నా భార్య మీద నింద వేసే ముందు 100 సార్లు ఆలోచించుకో. ఆలోచించడానికి ఏమీ లేదన్నయ్య, అదే నిజం. ఫుల్ క్లారిటీగా ఉన్నట్టున్నారు. ఆవిడ ఓపెన్ గా చెప్పిన తర్వాత కూడా అయినా ఇంకా ఈ వాదన ఎందుకు? అక్క గొప్పతనం గురించి కాసేపు పక్కన పెట్టి తను చేసిన తప్పు గురించి, వెయ్యాల్సిన శిక్ష గురించి ఆలోచించండి. చాలా థ్యాంక్స్ వదినా. నువ్వొచ్చి నిజం చెప్పకపోతే అందరూ నన్నే అనుమానించేవారు, నేనేదో తప్పు చేశాననుకునేవారు. ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు సీను? అవును పిన్ని, అసలు దొంగవి నువ్వే.
నీకేమైనా పిచ్చా? వదిన చెప్పిన తర్వాత కూడా ఏ ధైర్యంతో నన్ను దొంగ అంటున్నావు? మొండి ధైర్యం అనుకుంటా. తప్పు చేసిన వాళ్ళు మొండి ధైర్యం ప్రదర్శిస్తారు. మీలాగా చెయ్యని వాళ్ళు గుండె ధైర్యంతో ఉంటారు. మా పెద్దమ్మలాగా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును మావయ్య, అత్తయ్య ఏ తప్పు చేయలేదు. అందుకే నింద తన మీద వేసుకుని కూడా ఎంత ధైర్యంగా ఉందో చూడండి. తప్పు చేసిన చిన్నత్తయ్య మొహం అలా కంగారు పడుతూ ఉంది. గమనించండి. నిజం బయట పడిన తర్వాత కూడా అందరూ ఎందుకు నన్ను ఇంకా దొంగ అంటూ దొంగలా చూస్తున్నారు? మీకు చేతనైతే రుజువులు చూపించండి. చూపిస్తాను. జస్ట్ వెయిట్. బుల్లితెర మీద తన నటన ఎలా చూపిస్తుందో అదిగో పిన్ని గురించి చూడండి. ఎందుకొచ్చావు? ఆ పత్రాల మీద నేనే వేలి ముద్రలు వేయించి నీకిచ్చానని అందరికీ అర్థమైపోయింది వదినా. ఆ రోజు నీ దగ్గరకొచ్చి ఇదంతా చేసింది నేనే, మా ఆయన్ని విడిపించు అని అడిగాను చూసావా? అప్పుడు మా జానకక్క చూసిందంట. చూసారా? బుల్లితెర మీద తన టాలెంట్ చూపిస్తున్న మన పిన్నిని చూడండి. మీ ఇంట్లో వాళ్ళే ఈ పని చేశారు అని మా బావగారు ఇంటికొచ్చి అందరినీ నిలదీస్తే అందరూ నా వైపు అనుమానంగా చూశారు. ఆ జానకక్క మాత్రం ఆ నింద తన మీద వేసుకుంది. నువ్వు ఆ ఇంటికొచ్చి అది చేసింది జానకక్క అని చెప్పాలోదినా. నీకోసం నేను వస్తాను. జానికి చేసిందని చెప్తాను. ఇప్పుడేమంటావు చిన్నత్తయ్య? ఆ, ఇది ఇది నేను కాదు. ఇదేదో ఈ మధ్య ఏదో కొత్తగా వచ్చింది కదా, చచ్చిపోయిన వాళ్ళతో కూడా వీడియోలు చేస్తున్నారు. ఏ వీడియో? అది దాంతో ఈ వీడియో తీసి నన్ను ఇరికిద్దామని చూస్తున్నారు. నేనే తప్పు చెయ్యలేదు. ఏ యాద్య, నీకు తెలిసిన జ్ఞానాన్ని మా ముందు ప్రదర్శించుకు. ఎంత అజ్ఞానంతో మాట్లాడుతున్నావు చిన్నత్తయ్య?